హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేను మీకు దూపుడు పోతు కర్రీ ఎలా చేయాలనేది ఇవాళ రెసిపీ అనమాట. ఆల్రెడీ దూపుడు పోతుతో బిర్యానీ ఎలా చేయాలనేది నా ఛానల్లో ఉంటుంది. ఈ రెసిపీ అయితే దూపుడు పోతు మటను ఎలాగ చేయాలనేది చూడొచ్చు. ఇది కాల్ చేస్తారన్నమాట. దూపుడు పోతు అంటే ఏముండదు, స్కిన్ తీయకుండా కాల్చి దాన్ని మాంసంగా చేస్తారు. మంచి టేస్ట్గా ఉంటుందండి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే డీటెయిల్గా చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసిన అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. చాలామంది వీడియోస్ చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ అందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. దీన్ని బాగా కడుక్కున్న తర్వాత దీన్ని మనం ఒక 2-3 విజిల్ పెడదాం. ఎందుకంటే ఇది పెద్ద పోతు అనమాట, గొర్రెపోతు. ఆల్మోస్ట్ ఇది 1 kgకి ఎక్కువ అనమాట. మా దగ్గర అంటే వాటాల కింద వేస్తారు. ఇది కనుంపండి కేజీ అన్నమాట. అది ఆ రోజు తీసిన వీడియో ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను. వీటిలో మసాలా కారం ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుంది వీడియో. కొంచెం సాల్ట్ వేసి ఒక 2-3 విజిల్ పెడదాం. పెడితే ఇది కొంచెం కుక్ అవుతుంది. తర్వాత మా ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. మామూలుగా మటన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ దూపుడు పోతు అనేది వచ్చేసరికి చాలా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే తలకాయ మాంసం టైప్లోనే దీన్ని వాటర్ లేకుండా కాల్చేస్తారన్నమాట. కాల్చి స్కిన్ అంతా బాగా క్లీన్ చేసి దాన్ని అప్పుడు పీస్ని కట్ చేస్తారు. మంచి టేస్ట్గా ఉంటుంది. మా దగ్గర అయితే 1000 రూపీస్ తీసుకున్నారు. ఒక్కొక్క దగ్గర 1200-1300 కూడా అమ్ముతున్నారు అనమాట. భీమవరంలో కూడా దూపుడు పోతు బిర్యానీ ఫేమస్. సేమ్ భీమవరం స్టైల్లో నేను చికెన్ బిర్యానీ, తర్వాత దూపుడు పోతు బిర్యానీ కూడా చేస్తాను. నా ఛానల్లో ఉంటుంది. ఫస్ట్గా ఆవాలు వేసుకున్నాం, తర్వాత ఇందులో కొంచెం రా స్పైసెస్ వేసుకున్నాం. తర్వాత 4 కట్ చేసుకుంటే ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి. దీన్ని బాగా ఫ్రై చేద్దాం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా. చిన్న ఉప్పు వేద్దాం, మగ్గుతుంది బేగా. చూడొచ్చు ఆల్మోస్ట్ బ్రౌన్ షేడ్ వచ్చిందన్నమాట. నేను వాడే స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ కూడా ట్రైప్లే. ఇది వెజ్జినార్ది కలెక్షన్ అనమాట, హండీ మోడల్. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కంపల్సరీ ఏం కాదండి, ఉంటే వేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం వేసాను. ఇవాళ సీజన్ కాబట్టి ఉన్నాయి కాబట్టి వేసాను అనమాట. ఇది కంపల్సరీ ఆప్షన్ ఏం కాదు. ఆయిల్ తక్కువ వేసినా సరే ఈ ట్రైప్లేలో మాడదనమాట మీకు. ఇది మంచి బాగుంటుంది ట్రైప్లే. ఒకసారి 1 టైం ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా బాగుంటుంది. ఇందులో 2 తేజ్పత్తా కూడా వేసాను. ఇందులో మర్చిపోయాను అనమాట. తేజ్పత్తా కూడా వేసాను, అంటే మన బిర్యానీ ఆకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఈ ముందర మనం కుక్ చేసి పెట్టుకున్నాం కానీ మటను, దానిలో ఉండే పైన ఆయిల్ ప్లస్ వాటర్ వేసి ఇందులో బాగా కొంచెం కలుపుకుందాం. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి. నేను ఏ మటన్ చికెన్ ఉన్నా సరే ఆయిల్ చాలా తక్కువ వేస్తాను అనమాట. ఇప్పుడు మొత్తం అంతా వేసుకొని షిఫ్ట్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ అయింది 2-3 విజిల్స్కే. ఇప్పుడు ఇందులో మెయిన్ జీడిపప్పు, తర్వాత కొబ్బరి, ఉల్లిపాయలు, జీలకర్ర, గరం మసాలా సామాన్లు మొత్తం కలిపి పేస్ట్ చేసిందన్నమాట. ఇది యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ ఎలా తయారు చేయాలని చెప్పి నా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. ఎటువంటి కూర అయినా సరే మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ పేస్ట్ వేస్తే. ఇందులోనే మసాలా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ప్లస్ మటన్ మసాలా మొత్తం యాడ్ చేద్దాం. లైట్గా వేస్తే కొంచెం పుదీనా అండి, కొత్తిమీర అనేది కంపల్సరీ లాస్ట్లో వేసుకోండి. బాగా అన్నీ కలిపి బాగా ఇంకా మనం మిక్స్ చేసుకుందాం. కుక్కర్లో పెట్టాం కాబట్టి కుక్కర్ పెట్టకుండానే ఒక ½ గంట అలా సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత ఆల్మోస్ట్ తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా అమోఘంగా ఉంది. దీన్ని బిర్యానీ మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఈ బిర్యానీ మనకి భీమవరం స్టైల్లోనే చేసిన బిర్యానీ అనమాట. దీని వీడియో నా ఛానల్లో ఉంటుంది. స్కిన్ చూసారా, దూపుడు పోతు పైన స్కిన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నమాట. ఎక్కడా కూడా మనకి హార్డ్గా అంటూ ఏమీ లేదు, జస్ట్ చేత్తోనే పీస్ అయిపోతుంది. సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొచ్చండి దూపుడు పోతు అనేది. మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే దూపుడు పోతు బిర్యానీ చేశారా, కర్రీ చేస్తారా, కింద కామెంట్ పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.